అదో రైల్వే స్టేషన్. సొంతూరెళ్లేందుకు ఓ యువతి రైలు కోసం ఎదురు చూస్తోంది. కాసేపట్లో రైలు రావాల్సి ఉంది. కానీ ఆమె రైలు ఎక్కలేదు. ఊహించని నరకాన్ని చవిచూసింది. తెల్లవారేసరికి ఆసుపత్రిలో చేరింది. అసలేం జరిగింది? నెల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. సొంతూరు వెళ్లేందుకు రైలు కోసం వేచి చూస్తున్న యువతి పట్ల అరాచకానికి పాల్పడ్డారు కొందరు దుండగులు. చెప్పుకోలేని విధంగా హింసించారు. మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తించారు. సకాలంలో సమాచారం రావడంతో అత్యంత వేగంగా స్పందించారు పోలీసులు. ఘటనా స్థలం పరిసరాలను శోధించి నిందితులను చేసి చేశారు. 5 కేటుగాళ్లలో 2 అదుపులోకి తీసుకున్నారు. మరో 3 కోసం గాలిస్తున్నారు. అయితే అప్పటికే అమ్మాయిపై దురాఘాతానికి పాల్పడిన కిరాతకులు పోలీసులు వెంటపడుతున్నారని తెలిసి కాళ్లకు బుద్ధి చెప్పారు. విజయనగరం జిల్లాకి చెందిన ఓ యువతి నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలో ఉన్న శ్రీ సిటీలోని ఓ కంపెనీలో చిన్నిపాటి ఉద్యోగం చేస్తోంది. సొంతూరు వెళ్లేందుకు కంపెనీలో సెలవు తీసుకున్న యువతి తనతో పాటు పనిచేసే మరో యువకుడితో కలిసి బయలుదేరింది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ చేరుకుని బొకారో ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తోంది. అర్ధరాత్రి కావస్తున్న వెంట తోటి ఉద్యోగి ఉండడంతో యువతి ధైర్యంగా జనరల్ కంపార్ట్మెంట్ ఆగే స్థలంలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై కూర్చుంది. ఆ సమయంలో జనసంచారం, ప్రయాణికులు కూడా ఎక్కువగా లేరు. అయితే అదే సమయంలో ఫుల్లుగా మద్యం తాగి అటుగా వచ్చిన 5 కంత్రిగాళ్లు యువతిపై కన్నేశారు. వెంట ఉన్న యువకుడిని చితకబాది యువతిని తమ వెంట లాక్కెళ్లారు. ప్లాట్ఫామ్ పై స్టేషన్ ఎంట్రన్స్ కు చివర్లో ఉండడంతో వాళ్ల అరుపులు వినేవాళ్లు లేకపోయారు. రైలు పట్టాల మీద నుంచే యువతిని లాక్కెళ్లిన దుండగులు ఆమె గాయాలతో బాధపడుతున్న పైశాచిక ఆనందం పొందారు. యువతి దుస్తులు తొలగించి రైలు పట్టాలపై పరుగులు పెట్టించారు. రాళ్లతో చేతులతో కొడుతూ వికృతంగా వ్యవహరించారు. 5 దుర్మార్గులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలేయాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా వాళ్లు ఆమెను వదిలిపెట్టలేదు. శరీరమంతా గాయాలతో రక్తమోడుతున్నా కనికరించలేదు. చివరకు ఆ యువతి పర్సులో ఉన్న 500 రూపాయలను కూడా లాక్కున్నారు. రైలు పట్టాల మీదే ఆమెను వదిలేసి పరారయ్యారు. అప్పటికే దుండగుల దాడిలో గాయపడ్డ యువకుడు కొంత దూరం వాళ్లను వెంబడించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిసరాలన్నీ గాలించారు. చివరకు ఆ యువతిని గుర్తించారు. వెంటనే ఆమెను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ సర్వీసులో ఇంతటి ఘోరం చూడలేదంటూ వైద్య అధికారులు, సిబ్బంది చెప్పారు. యువతి పరిస్థితిని చూసిన వారంతా తీవ్ర ఆవేదనకి గురై కన్నీటి పర్యంతమయ్యారు. బాధితురాల నుంచి ఫిర్యాదు తీసుకుని పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారైన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. యాక్చువల్గా 10:30 నుంచి స్టార్ట్ అయింది. 10:30 తర్వాత చీకట్లోనే మొదలైంది కాబట్టి గంటలప్పుడు కాదు, కానీ మార్నింగ్ వరకు అది కొనసాగాక అమ్మాయి చెప్పే టైమింగ్స్ బట్టి ఫిక్స్ అవుతుంది. అమ్మాయి వచ్చింది స్టేషన్, మనం వెతకడం ద్వారా ఎస్ఐ గారికి అప్రోచ్ అయ్యాడు అబ్బాయి. ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకోవాలంటే అప్పటి నుంచే మొదలు పెట్టేశాము. బట్ అమ్మాయి దొరికేంత వరకు మనకి ఏం జరిగిందో తెలియదు కాబట్టి తదుపరి చర్యలు తీసుకోవడానికి మార్నింగ్ ఇప్పటి వరకు ఫిర్యాదు వచ్చాక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపింది. మృగాళ్ల అరాచకం పోలీసుల్ని కలిచివేసింది. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.